హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సమ్మర్ అయితే వచ్చేసింది, పిల్లలందరూ చాలా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, మరి ఎక్కడ ఏ స్కూల్ జాయిన్ అవ్వాలి, మన ఒంగోలు సర్కిల్ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ రోజు అయితే ముందుకు వచ్చామండి. మీ చదువు బంగారు భవిష్యత్తు కావాలన్నా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్నా మంచి స్కూల్ చేర్పించాలి. అలాంటి బెస్ట్ స్కూల్, మంచి స్కూల్ నేనైతే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి మన ఒంగోలులో గౌతమ్ స్కూల్. గౌతమ్ స్కూల్ గురించి చెప్పాలంటే ఎడ్యుకేషన్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామంటే 10th నుంచి బయటికి వెళ్ళామంటే మెయిన్ స్కిల్స్ కావాలి. ఎందుకంటే ఏ రంగంలో వెళ్ళాలన్నా కూడా స్కిల్స్ కావాలి. సో అలాంటి స్కిల్స్ అయితే మన గౌతమ్ స్కూల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏముందండి, పరీక్షలు ఏమున్నాయి, సో ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. మరి ఇన్ని ఉన్న తర్వాత ఈ స్కూల్లో ప్రతి ఒక్కరు చెప్తున్నారన్నమాట, గౌతమ్ స్కూల్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ఇక్కడ చదివిన వాళ్ళ లైఫ్ చాలా భవిష్యత్తులో చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చాలా మంది జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి నేను బెస్ట్ స్కూల్ అని సజెషన్ చేస్తా. ఇక్కడ ఎవరి పని వాళ్ళే చేసుకుంటారంట. ఎంత పెద్ద గలబా చేసే పిల్లలు వచ్చినా కూడా డిసిప్లిన్ గా ఉంటారంట. మరి అలా అసలు ఎలా తయారు చేస్తున్నారు? మరి స్కిల్స్ గురించి మనం ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి ఈ గౌతమ్ స్కూల్స్ అంటే ఒకటి కాదండి, 3 బ్రాంచ్లు. మరి ఈ బ్రాంచ్ గురించి, ఇక్కడ ఉన్న బ్రాంచ్ ప్రత్యేకత గురించి ఇక్కడ క్లియర్ గా లోపలికి వెళ్ళాలి తెలుస్తుందండి. చలో గౌతమ్ స్కూల్. మనం ఇప్పుడైతే గౌతమ్ స్కూల్ కి అయితే వచ్చేసాం. మరి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత గురించి, ఇక్కడ ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, మనం క్లియర్ గా అయితే ఇక్కడ సో ఈ గౌతమ్ స్కూల్ యొక్క కరెస్పాండెంట్ కొండయ్య సార్ అయితే ఇక్కడ ఉన్నారు. సార్ మాటలు కూడా తెలుసుకుని మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తుంటేనే, మామూలుగా స్కూల్స్ అంటే మనం భయపడతాం కదా, బట్ ఇక్కడికి రాగానే సో ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా, ఎలా ఉంటాయి క్లాసెస్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేనైతే సేఫ్, ఎందుకంటే చదువుకొని అయిపోయింది కాబట్టి. మరి ఇప్పుడున్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, అందుకే లోపలికి వెళ్దాం. సో నేనైతే లోపలికి వచ్చాను. సో స్కూల్ అంటే ప్రతి ఒక్కరు భయం ఉంటుంది, బట్ నాకైతే భయం లేదు. బట్ ఇప్పుడు చేరే వాళ్ళకి అసలు భయం ఉండదు, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట సార్ వాళ్ళు. సో మన ముందైతే కొండయ్య సార్ అయితే ఉన్నారు. సో నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? హ్యాపీ. సో నిజంగా సార్ ఎలా సార్ ఇంత పెద్ద స్కూల్ ఎలా రన్ చేస్తున్నారు? ఒక టీచర్ గా మీరు ముందుకు వెళ్తూ, సో మీ పిల్లల కోసం ఒక పేరెంట్స్ గా మీరు ఆలోచించి ముందుకు వచ్చి, సో మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మంచి చదువుని ఇవ్వాలి అని చెప్పి ముందుకు వచ్చి, సో ఇలా స్కూల్ నడపడం మామూలు విషయం కాదు సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ మేడం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మన గౌతమ్ స్కూల్ గురించి తెలుసుకునే ముందు మీ జర్నీ తెలుసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే సో మీ జర్నీ విన్న తర్వాత ఇప్పుడున్న జనరేషన్ యువతకి ఒక ఇన్స్పిరేషన్. సో ఒకసారి ఆ జర్నీ గురించి చెప్పరా సార్? బేసికల్ గా ఫస్ట్ నేను లెక్చరర్ అండి. ఓకే. లెక్చరర్ గా ఒంగోలు టౌన్ లోనే, గుంటూరులో కెరీర్ స్టార్ట్ చేసాం. తర్వాత ఒంగోలు టౌన్ లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా కెరీర్ స్టార్ట్ చేశాం. కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఒక 10 years వర్క్ చేశాను. తర్వాత ఇదే టౌన్లో ఇంజనీరింగ్ కాలేజెస్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేశాను. ఈ వర్క్ చేసి అటు అకాడమిక్స్లోను, ఎడ్యుకేషన్ విద్యారంగంలో, అడ్మినిస్ట్రేషన్లోను కొంత ఎక్స్పీరియన్స్ సాధించాం. తర్వాత అలాగే మా మిస్సెస్ పద్మజ, తను కూడా లెక్చరర్గా కెరీర్ కొనసాగిస్తూ ఉంది. ఆ విధంగా ఇద్దరము తల్లిదండ్రులం అయిన తర్వాత మా పిల్లల ఎడ్యుకేషన్ అప్పుడు స్కూల్ అకాడమిక్స్ మీద కొంచెం పేరెంట్స్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కూల్స్లో జరుగుతున్నటువంటి అన్ని అకాడమిక్స్ యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే పేరెంట్స్గా సాటిస్ఫై కాలేదు. మీ పిల్లల విషయం? మా పిల్లల విషయం ఓకే. సాటిస్ఫై కాకపోవడంతో మేము
ఒక ఆలోచన చేసి ది బెస్ట్ ఎడ్యుకేషన్, ఇదే ప్రొఫెషన్లో అన్ని వ్యవహారాలు తెలిసిన అనుభవం ఉన్నటువంటి మాకు ఒక స్కూల్ని స్టార్ట్ చేసి ది బెస్ట్ ఎడ్యుకేషన్ మా పిల్లలకి ప్రొవైడ్ చేసినట్లుంటుంది, అలాగే ఈ టౌన్కి కూడా పరిచయం చేసినట్టుంటుంది అనే ఉద్దేశంతో కొంత రీసెర్చ్ చేయడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ మీద అన్ని సిటీస్లోనూ. ఆ తర్వాత ఈ అకాడమిక్ ప్రోగ్రామ్స్, అకాడమిక్ రీసెర్చ్ వాటన్నిటి మీద అవగాహన పెంచుకున్న తర్వాత 2012వ సంవత్సరంలో నేను నా వైఫ్ ఇద్దరం కలిసి గౌతమ్ స్కూల్ని కోర్ట్ సెంటర్లో 2012లో స్టార్ట్ చేశాం. అంటే ఒక పేరెంట్స్ గా మీ పిల్లల భవిష్యత్తు కోసం స్టార్ట్ చేసిన జర్నీ, విద్యా రంగంలో సాధించినటువంటి అనుభవము ప్లస్ తల్లిదండ్రులుగా మేమిద్దరము అబ్జర్వ్ చేసినటువంటి నాలెడ్జ్తో సో ఒక మంచి స్కూల్ని స్టార్ట్ చేయాలని 2012లో కోర్ట్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. అసలు నిజంగా సూపర్ సార్. అసలు ఎందుకంటే మామూలుగా ఫ్యాషన్ మీద వెళ్తూ ఉంటారు ముందుకి, సో అలాంటిది పేరెంట్స్ పిల్లల కోసం ఆలోచించి వాళ్ళ పిల్లల కోసం స్కూల్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అలా మీరు రన్ చేయడంలో నిజంగా చాలా గ్రేట్ సార్. సార్ మరి 2012లో స్టార్ట్ చేశారంటే ఇప్పటికి 13 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి వరకు గౌతమ్ స్కూల్ అంటేనే బయట జనాలకి ఒక బెస్ట్ స్కూల్ అని మైండ్ లోకి వెళ్ళిపోయింది. మరి 3 బ్రాంచ్లు రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు, అందులో మన ఒంగోలు. అసలు ఈ 3 బ్రాంచెస్ ఏ విధంగా రన్ చేస్తున్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి 3 బ్రాంచెస్ లో సార్? ఈ 3 బ్రాంచెస్కి ఇది ఫస్ట్ కోర్ట్ సెంటర్లో స్టార్ట్ చేసింది హార్ట్ ఆఫ్ ది ఒంగోల్ టౌన్ అండి. ఓకే. ఆ తర్వాత ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఒంగోలుకి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ క్రౌడీ సెంటర్ కాబట్టి అక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ 3వ బ్రాంచ్గా ఇటు కర్నూలు రోడ్లో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతానికి అవైలబిలిటీలో ఉండడం కోసం కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్స్పెన్సివ్ అయినా సరే చాలా పెద్ద స్పేషియస్ బిల్డింగ్స్ని తీసుకొని పిల్లలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అందులో ప్రొవైడ్ చేస్తూ వెంటిలేషన్కి వాటికి అన్నిటికి ఇంపార్టెన్స్ ఇస్తూ టౌన్లోనే ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ టౌన్లో 3 బ్రాంచ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అన్నిట్లోనూ ప్లే స్కూల్ ఉంటుంది, ప్లస్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రైమరీ స్కూలు, హై స్కూలు, ప్లే స్కూల్ 3 కాంబినేషన్ ప్రతి బిల్డింగ్లోనూ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ల్యాబ్స్ ఉంటాయి, లైబ్రరీ అండ్ ల్యాబ్స్, ఇలా అన్ని ఫెసిలిటీస్ వెంటిలేషన్ తోటి చాలా మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే మా పాలసీ ఏంటంటే 1:25 or 30 ప్రతి క్లాసులోనూ లెస్ దాన్ 30 మెంబర్స్, 25-30 మధ్యలోనే పెడతాం. అది స్పెషాలిటీ మాకు. అది పర్సనల్, ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకోవడానికి ఒక అడ్వాంటేజ్. పేరెంట్స్ అందరికీ ఆ మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాం. ఇక బేసికల్గా మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఏ స్కూల్కైనా అకాడమిక్స్ ఈజ్ ది కోర్ సోల్ అన్నమాట, అది మెయిన్. దానికి ఇక దాంట్లో ఒక ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ఒక మంచి ప్రోగ్రామ్ తోటి రన్ చేస్తున్నాం. అటు ఫెసిలిటీస్ ఇటు అకాడమిక్స్లోనూ మా భిన్నత్వాన్ని, మా వెరైటీని, మా స్పెషాలిటీని చూపిస్తూ ఉన్నాం కాబట్టి. సో ఈ స్పెషాలిటీ 3 బ్రాంచెస్ లో ఒకేలాగా ఒకే పద్ధతిలో వెళ్తూ ఉంది సార్. 3 బ్రాంచ్ల్లోనూ బెల్ దగ్గర నుండి, టైం టేబుల్ దగ్గర నుండి, ఎగ్జామ్, క్వశ్చన్ పేపర్తో సహా అన్నిట్లోనూ యూనిఫామ్ గా ఒకే రకంగా వెళ్తుంది. మన అకాడమిక్ లో ప్రత్యేక స్థానాలు ఉంటాయి, సో అందులో మనకు ఒక స్థానం ఉంది, దాని గురించి ఒకసారి వివరించరా? మన బేసిక్ ఎయిమ్ ఏంటంటే మేడం, సో ఒక చైల్డ్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆ చైల్డ్కి మంచి ఈ హోలిస్టిక్ ఆల్రౌండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇంక్లూడింగ్ సో స్ట్రాంగ్ అకాడమిక్ ఫౌండేషన్ విత్ 21st century లైఫ్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తూ, అలాగే వీ ప్రిపేర్ చైల్డ్ ఫర్ ఫ్యూచర్ ఛాలెంజెస్. ఫ్యూచర్లో ఆ చైల్డ్ ఫేస్ చేయబోయేటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, సీట్స్ కోసం జరిగే ఎంట్రన్సెస్ కానివ్వండి,
జాబ్స్ కోసం ఫేస్ చేయబోయేటువంటి ఇంటర్వ్యూస్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించి ఏ స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటన్నిటికీ సంబంధించి ఫౌండేషన్ వాటిని పరిచయం చేస్తూ ఇక్కడే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చి అటు అకాడమికల్గా సౌండ్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ ఫౌండేషన్స్ ఫర్ ఫ్యూచర్ ఎంట్రన్సెస్ అండ్ ఫౌండేషన్స్ ఫర్ ఫ్యూచర్ ఇంటర్వ్యూస్, వీటన్నిటికీ సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ అకాడమిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుంటాం. మేము ఒక అకాడమిక్ టీమ్ని మెయింటైన్ చేస్తాం. మేము ఇవన్నీ కలిపి సమ్మర్లో ఉన్నటువంటి ఇదంతా రాబోయే సంవత్సరానికి ప్రతి సంవత్సరం ముందే ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఆ చైల్డ్, మా దగ్గర చేరిన ప్రతి చైల్డ్ హీ ఈజ్ రెడీ టు ఫ్యూచర్ రెడీ చైల్డ్, చిల్డ్రన్ టు బి ఫ్యూచర్ రెడీ. 10th అయిపోతే ఏదైనా ఎక్కడైనా వాళ్ళు ఎలా ఏ ఛానల్, ఏ అంబిషన్ ఉన్నా ఉండనివ్వండి, ఏ యాంగిల్ కైనా వెళ్ళనివ్వండి, అందులో ఆ ప్రొఫెషన్ లో సీట్స్ వచ్చేటట్లు జాబ్స్కి ఉండాల్సిన స్కిల్స్ వీటన్నిటిని తయారు చేసి ఏ చైల్డ్ టు బి ఫ్యూచర్ రెడీ, జిఎంఎస్ స్టూడెంట్ షుడ్ బి ఫ్యూచర్ రెడీ. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళగానే సో రెడీ అనమాట, ఎక్కడికి వెళ్ళి ఏ రంగానికి వెళ్ళినా రెడీగా ఉండేటట్టు చేస్తాం. దానికి సంబంధించిన స్కిల్స్ అన్ని స్టార్టింగ్ లోనే ఇక్కడ పునాదులు వేయడం జరుగుతుంది స్కూల్లో. ఇక కాలేజెస్ వాటన్నిటిలో అవి కంటిన్యూ చేసుకోవాలి. సో మేము బయట పేరెంట్స్ దగ్గర విన్నాము, ఇక్కడ చదువుకొని 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో తను చదువుకున్నా లేకపోతే 10th అయిపోయి జాబ్ చేయాలనుకున్నా కూడా ఈ డిగ్రీ, ఇంటర్, సో ఇంజనీరింగ్ ఏం చేస్తారు, ఈ స్కిల్స్ అన్ని ఆటోమేటిక్ గా 10th క్లాస్ లోనే వాళ్ళకి నేర్పిస్తారు. దానివల్ల బయటికి వెళ్ళి ఎక్కడైనా ఏ దేశంలో అయినా బతికే కెపాసిటీ ఉంటుంది అని విన్నాము. అది కూడా గౌతమ్ స్కూల్లో చేయడం వల్ల విన్నాము. అది నిజమేనా సార్? నిజమేనమ్మా. అదే యాక్చువల్ గా రెగ్యులర్ సబ్జెక్ట్స్ కి అడిషనల్ గా ఈ ఎంట్రన్స్లకి ఇస్తున్నటువంటి ఫౌండేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కి, సో కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అట్ ది సేమ్ టైం కాన్ఫిడెన్స్, ప్రతి డే ఒక సెమినార్ అవరు కమ్యూనికేషన్ ప్రాక్టీస్కి, గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్, వర్క్షాప్స్ వీటన్నిటికి కూడా ప్రత్యేకమైనటువంటి పీరియడ్ని అలాట్ చేసి ప్రతి స్టూడెంట్కి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ మేనర్స్, కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మేము రోజు ఆ ఛాన్స్ ప్రొవైడ్ చేసి స్టూడెంట్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. సార్ మరి మన గౌతమ్ స్కూల్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది సార్? గౌతమ్ స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఉంటుంది మేడం. ఓకే. సో ఓవరాల్గా మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తం కామన్ సిలబస్ చేయాలనుకుంది కదా, ఆ నామ్స్తో డిజైన్ అయినటువంటి పబ్లిషర్స్ దగ్గర సిలబస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ తీసుకోవడం జరుగుతుంది. పేరెంట్కి మేము టెక్స్ట్ బుక్స్తో పాటు డిజిటల్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో డిజిటల్ క్లాస్ తో పాటు డిజిటల్ బుక్స్ పేరెంట్స్. ఓకే. సో పేరెంట్స్ బుక్స్ కొనుక్కున్న తర్వాత క్లాస్ లో జరిగే టెక్స్ట్ బుక్స్ విషయం, టెక్స్ట్ బుక్ మొత్తము పేరెంట్స్ ఇద్దరికి ఆ టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే QR కోడ్ ని స్కాన్ చేసుకుంటే ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అవన్నీ లెసన్ ఫామ్ లో టీచింగ్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ తో పాటు ఆ లెసన్స్ లో పేరెంట్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించుకోవడానికి వర్క్ షీట్స్, సో స్మాల్ ఫన్ గేమ్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీలో ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 1st నుంచి 5th క్లాస్ వరకు పేరెంట్స్ తో బాగా సూపర్విజన్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా టచ్ లో ఉండేటట్టు, స్టూడెంట్ అకాడమిక్స్ ని ఫాలో అయ్యేటట్టుగా మేము చేస్తాం, కోఆర్డినేట్ చేస్తాం. చేసిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు, తీసుకుంటుంటాం. రెగ్యులర్ గా పేరెంట్స్ తో టచ్ లో ఉంటాం. మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే స్కూల్ అండ్ పేరెంట్ కాంబినేషన్, కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ చైల్డ్ అకాడమిక్ గ్రోత్ కి. అందుకని వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. రెగ్యులర్ గా పేరెంట్స్ తో టచ్ లో ఉంటాం. ఏ రోజైనా పేరెంట్ వచ్చి మనతో డిస్కస్ చేయొచ్చు. సో వీళ్ళెవ్వరూ అందుబాటులో లేకపోయినా మంత్లీ వన్స్ మ్యాండేటరీగా పేరెంట్స్ అండ్ టీచర్స్ పర్సనల్ ఇంటరాక్షన్ కండక్ట్ చేస్తాం. ఆ చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా ఇచ్చేస్తాం. ఇవి రెగ్యులర్ సబ్జెక్ట్స్ అకాడమిక్స్. సో వాటికి అడిషనల్ గా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మేము కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ కే ఇంపార్టెన్స్ ఇస్తాం. సో క్వశ్చన్ ఆన్సర్స్, ఎగ్జామ్స్ కంటే ఇంపార్టెంట్ గా కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ లో క్లాస్ లో టీచ్ చేయడం జరుగుతుంది. టీచ్ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్
కొంత పర్సంటేజే గ్రాస్ప్ చేసుకోవడము, అవును గుర్తుంచుకోవడము, వినడము, అండర్స్టాండ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి సెకండ్ రౌండ్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది. దట్ ఈస్ విజువలైజేషన్ అండ్ డీజీ క్లాస్, డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటుంది. ఓకే ఆ డిజిటల్ క్లాస్ రూమ్ లో ఏ కాన్సెప్ట్ అయితే, ఏ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోతుందో ఆ చాప్టర్ ని కంప్లీట్ గా విజువలైజ్ చేస్తారు, ఓకే చూపిస్తూ రీఎక్స్ప్లెనేషన్ చేస్తారు. ఆ చేయడం ద్వారా ఎవరిమైనా ఒక సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత 100% డైలాగ్స్ తో సహా గుర్తుంటాయి, మొత్తం చెప్తాం ఏం మొత్తం జరుగుతుందని. గుర్తుంటుంది. అదే సార్ చెప్పిన లెసన్ ని మొత్తం రిపీట్ చేయమంటే 10% కూడా చేయలేము. అవును చేయకపోతే బికాస్ అది విజువలైజేషన్, ఇది లిజనింగ్ కదా. అవును అందుకని లిజనింగ్ మాస్టర్ ద్వారా లిజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ అదే చాప్టర్ ని విజువలైజేషన్. సో అలా మేము ఇచ్చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్ ఒకటి ఉంటుంది. ఆ ల్యాబ్లో స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ లో రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ అన్ని స్కిల్స్ కి సంబంధించినటువంటి మాడ్యూల్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేస్తారు. అదే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ల్యాబ్ యొక్క లాగిన్ పేరెంట్స్ మొబైల్ కూడా ఇస్తారు. అక్కడ ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, హాలిడేస్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అట్లా ఆ స్కిల్స్ ఉంటాయి. అలాగే ఎవ్రీ డే మేము ఒక స్పెషల్ పీరియడ్ అలాట్ చేస్తాం. సెమినారు, డిబేట్, గ్రూప్ డిస్కషన్, క్విజెస్, డైలీ ఉంటుంది. సో ఇవన్నీ డైలీ ఉంటుంది. ఆ పీరియడ్ పేరు 0 పీరియడ్ అని పెడతాం. అన్ని క్లాసెస్ కా లేకపోతే పర్టిక్యులర్ గా ఈ క్లాస్ వరకు? ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది. ఓకే సో ప్రతిరోజు ఆ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో స్టేజ్ మేనర్స్, పిల్లల కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. ఓకే సో ఆ విధంగా వీటన్నిటితో పాటు ఫ్యూచర్ లో జరగబోయే ఎంట్రన్స్ వాట్ ఎవర్ ఇట్ మే, కొంతమంది ఐఐటి అని, నీట్ అని ఇట్లా అంటుంటారు కదా, అట్లా కాకుండా ఐఐటి కానీ, నీట్ కానీ, క్లాట్ కానీ, ఫ్యూచర్ లో సివిల్స్ కానివ్వండి, వీళ్ళన్నిటికీ సరిపోయినటువంటి ఒక ఆల్రౌండ్ ఫౌండేషన్ ఫర్ ఎంట్రన్స్. ప్రతి లెసన్, ప్రతి సబ్జెక్టు రెగ్యులర్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి, అవును దాన్ని ఎంట్రన్స్ కి ఎలా ప్రిపేర్ కావాలో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ఓకే హై స్కూల్ వాళ్ళకి. ఆ క్లాసెస్ ఉండి ఎవ్రీ వీక్ అందులో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ లో ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటి మోడల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. సో ఇలాంటి సిస్టమ్ తీసుకురావడం మామూలు విషయం కాదు. అందులో డిజిటల్ క్లాసెస్ కానీ, డిజిటల్ బుక్స్ కానీ స్టార్టింగ్ తీసుకొచ్చింది మన ఒంగోలులో మీరే అని విన్నాము. అసలు ఎప్పుడు తీసుకొచ్చారు సార్ ఇది? కమ్యూనికేషన్ ల్యాబ్ కూడా నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ బోర్డ్స్ తోటి స్టార్ట్ చేశాను. ఓకే డిజిటల్ కంటెంట్ వెరీ ఫస్ట్ డే నుంచి ఉంది, మీరే తీసుకొచ్చారు మన దగ్గరే ఉంది. సో తర్వాత చాలా మంది తెచ్చారు కానీ బట్ ఇంప్లిమెంటేషన్ లో అవి సక్సెస్ఫుల్ గా రన్ కావట్లేదు ఎక్కడ. ఓకే సో మన పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ని బట్టి ఓకే సో అట్లా జరుగుతుంది. అలాగే హై స్కూల్ స్టూడెంట్స్ కి నీట్లు, ఐఐటీలు అని చెప్పి మార్కెట్లో జరుగుతుంది ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ ఓవర్లోడ్ చేసి కొన్ని సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ యాజ్ ఎ పేరెంట్ గా నేను అబ్జర్వ్ చేశాను. ఓకే సో అది స్కూల్ లెవెల్లో అన్ని సబ్జెక్ట్స్ కి ఫౌండేషన్, అన్ని నాలెడ్జ్ మొత్తానికి ప్రాపర్ ఫౌండేషన్ అనేది ఉండాలి. ఈ ఆల్రౌండ్ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది మిస్ అవుతుంది స్కూల్స్. ఆ మిస్ అవుతుందనే ఉద్దేశంతో అది ఇక్కడ ప్రొవైడ్ చేయాలనుకున్నాం. సో దట్ పేరెంట్స్ రికగ్నైజ్డ్ ఇట్, పేరెంట్స్ దాన్ని గుర్తించారు, సో దాన్ని ఇష్టపడుతున్నారు. సో అలా వాళ్ళు ఇష్టంగా వచ్చి జాయిన్ అవుతున్నారు కూడా. ఓకే సో మరి టాపర్స్ ని, డల్లర్స్ ని తీసుకుంటే, సో డల్లర్స్ కూడా ఒక్కసారిగా టాపర్ లెవెల్లో తీసుకొచ్చేటట్టు చేస్తారు మన గౌతమ్ స్కూల్ అని విన్నాం. ఎలా సార్, ఎలా సాధ్యం? అంటే ఈ స్టూడెంట్స్ని ఫస్ట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, స్కూల్స్ నుంచి కొత్తగా వచ్చి మన దగ్గర జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఫస్ట్ 1 month ఏం చేస్తామంటే క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని మా అకాడమిక్ టీమ్ అంతా కూర్చొని ఒక క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది మన దగ్గర. ఇట్ ఈస్ స్పెషల్, మనమే తయారు చేసుకుంది. ఆ క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తామంటే ప్రీవియస్ క్లాసెస్ లో వాళ్ళు నేర్చుకున్న బేసిక్స్ సరిగా నేర్చుకోకపోయిన వాళ్ళైనా సరే, నేర్చుకొని మర్చిపోయిన వాళ్ళైనా సరే, వీళ్ళందరి కోసము ఆల్ఫాబెట్ దగ్గర నుంచి ఏ క్లాస్ స్టాండర్డ్ 4th లో ఉన్నారనుకోండి 3rd వరకు, 5th లో ఉన్నారనుకోండి 4th వరకు, అలా 9th లో ఉంటే 8th వరకు, ఈ ప్రీవియస్ క్లాస్ వరకు రావాల్సిన బేసిక్స్ అన్నిటి మీద
ఫస్ట్ 1 month క్లాస్ రెడీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి జరుగుతుంది. ఓకే. సో దాన్ని పర్టికులర్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆ ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరినీ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి అయితే తీసుకొస్తాం. మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేస్తాం, నేర్చుకునే వాళ్ళని నేర్పిస్తాం. సో బాగా ఎవరన్నా బాగా స్లోగా ఉంటే పేరెంట్ని పిలిపించి మీ సపోర్ట్ ఇంటి దగ్గర కావాలండి, మీరు ఇట్లా చేస్తేనే చైల్డ్ మనం రిపేర్ చేయొచ్చు అన్నట్లు చెప్తాం. సో ఇట్లా చేసి అందరినీ కలిపి ఒక చోటికి తీసుకొచ్చి తర్వాత రెగ్యులర్ క్లాసెస్ లోకి తీసుకెళ్తాం. ఓకే. దీనికి ముందు ఇంత ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది నేను ఎక్కడ చూడలేదు సార్. మామూలుగా మనం జాయిన్ అవగానే క్లాసెస్ లో తీసుకెళ్లిపోయి సిలబస్ కంటిన్యూ చేస్తూ సో అప్పుడు గ్రోత్ చేయడం చూసాం, కానీ ఒక్కసారిగా గ్రోత్ చేసి గ్రోత్ అయిన తర్వాత క్లాసెస్ చెప్పడం అనేది సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నంబర్ ఆఫ్ తీసుకునేటప్పుడే ప్రతి స్టూడెంట్ ని ఒక బేస్ లైన్ అసెస్మెంట్ తీసుకుంటాం. ఎవరు ఏ స్టాండర్డ్ లో ఉన్నారు, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది చెక్ చేస్తాం. చెక్ చేసి అడ్మిషన్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ లోకి తీసుకొస్తాం. సార్ ప్రతి స్కూల్లో మెయిన్ 10th క్లాస్ సార్, అదే అసలు అది దాని తర్వాత ఫ్యూచర్ అని ఉంటుంది. సో 10th క్లాస్ రిజల్ట్స్ మనకి ఈ ఇయర్ ఎలా వచ్చాయి సార్? 10th రిజల్ట్స్ ఇయరే కాదండి, స్టార్టింగ్ నుంచి కూడా మన రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఈ 10th క్లాస్లో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఇంటెన్సివ్ కోచింగ్ ప్రోగ్రామ్ అని ఒక 100 days ప్రోగ్రామ్ ఒక డిజైన్ అవుతుంది. ఓకే. మేము సపరేట్గా డిజైన్ చేస్తాం. ఓకే. డిజైన్ చేసుకున్న తర్వాత ఆ ఐసీ ప్రోగ్రాంలో ప్రతి స్టూడెంట్ని టు బ్రింగ్ అవుట్ ది బెస్ట్, ఎవరి కెపాసిటీ ఎంత ఉందో అంత మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చే విధంగా కస్టమైజ్డ్గా వాళ్ళని ప్రిపేర్ చేయించడము. ప్రతి లెసన్లోనూ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటూ ఆ ప్రోగ్రాంలో అందరిని తీసుకొస్తాం. ఒకరికో ఇద్దరికో స్టేట్ ర్యాంక్స్ తీసుకురావడము, వెనకున్న వాళ్ళంతా ఫెయిల్ అయినా పట్టించుకోకపోవడం అనే కాన్సెప్ట్ ఉండదు. మనం ప్రతి ఒక్కరి మీద ఇండివిజువల్ అండ్ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళందరినీ అలా తీసుకొచ్చి, అందుకే మన క్లాస్ రిజల్ట్ చూడండి, స్టేట్ ర్యాంక్ అనేది ఆ పబ్లిక్ ఎంత వచ్చింది హైయెస్ట్ అని అడుగుతారు కాబట్టి చూపించడమే, కానీ ఓవరాల్గా అయితే మన క్లాస్ యావరేజ్ లాస్ట్ ఇయర్ 530, ఈ ఇయర్ 525 526 క్లాస్ యావరేజ్ అన్ని తీసుకుంటే. సో మీకు అలానే ఉంటుంది. ఇప్పుడు స్టేట్ ర్యాంక్ ఉంటుంది, సో క్లాస్ యావరేజ్ కూడా స్టేట్లో దాదాపు హైయెస్ట్ లోనే ఉంటుంది. సో అందరికి దాదాపు క్లాసులో 75%, ఈ ఇయర్ అయితే 76% ఆఫ్ ది స్టూడెంట్స్ 500 అబవ్. ఓకే. సో ఇంత బాగా వస్తుంది మామూలు విషయం కాదు సార్. ప్రతి ఇయర్ అలాంటి రిజల్టే వస్తుంది. ప్రతి స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది, అందరూ సాటిస్ఫై అవుతారు. ఓవరాల్గా ప్రతి స్టూడెంట్కి జస్టిస్ చేయడం, ప్రతి పేరెంట్ని సాటిస్ఫై చేయాలనేది మా కాన్సెప్ట్. మా అకాడమిక్స్ మీదనే 24 hours మా అకాడమిక్ టీం మొత్తము సో చాలా కాన్సన్ట్రేషన్తో సూపర్వైజ్ చేస్తుంటాం, డిజైన్ చేస్తాం, టీచర్స్ని రిక్రూట్ చేస్తాం, ట్రైన్ చేస్తాం, తర్వాత సూపర్వైజ్ కూడా చేస్తుంటాము. ఎవ్రీ డే టు డే ఏం జరుగుతుంది అనేది ఫాలోఅప్ చేస్తాం. ఈ ఫాలోఅప్ చేసిన ఫీడ్బ్యాకే నా పేరెంట్స్, ఆ పేరెంట్స్ నా బ్రాండ్ అంబాసిడర్స్. సూపర్. బయటికి వెళ్ళేది ఏం చెప్పేది కూడా లేదు. గుంపులుగా స్టూడెంట్స్ ని లార్జ్ నంబర్ లో జాయిన్ చేసుకోవాలి, హౌస్ఫుల్ చేయాలి అనేది కూడా ఏం లేదు. స్లో అండ్ స్టడీ అయినా పర్లేదు, మన పేరెంట్ సాటిస్ఫాక్షన్, ఆ స్టూడెంట్కి జస్టిస్ న్యాయం జరిగితే మన పేరెంట్ ద్వారా రిమైనింగ్ వాళ్ళందరూ తెలుసుకొని సో అడ్మిషన్స్ వచ్చి జాయిన్ అవుతుంటారు. రివ్యూస్ తీసుకుంటుంటారు సార్ పేరెంట్స్ నుంచి. ప్రతి ఎగ్జామ్ తర్వాత పేరెంట్స్ కి పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. పేరెంట్స్ అండ్ టీచర్స్ పర్సనల్ ఇంటరాక్షన్. ఒక్కొక్క స్టూడెంట్ ని పేరెంట్ వచ్చిన తర్వాత అతనికి కంప్లీట్ ఓరల్ రిపోర్ట్ ఇవ్వడం, సో అకాడమిక్స్ లో రిపోర్ట్ ఇవ్వడం, పేరెంట్ సజెషన్స్ నోట్ చేసుకొని ఆ సజెషన్స్ ప్రకారం ఫీడ్బ్యాక్ ప్రకారం ఆ చైల్డ్ ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సార్ మామూలుగా మన స్కూల్లో స్టార్టింగ్ జాయిన్ అయిన తర్వాత సో 10th కంప్లీట్ అయిన తర్వాత ఈ గ్యాప్ లో వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి కదా, సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు సార్? మా పిల్లలు ఈ విధంగా ఉండేవాళ్ళు, ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేంజ్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ లో ప్రతి పేరెంట్, ఇంతవరకు నేను చూసిన ప్రతి పేరెంట్, ప్రతి చైల్డ్, నా చైల్డ్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. కొంతమంది స్టార్ట్ అయింది, కొంతమంది చేంజ్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను, కొంతమంది భారీ చేంజ్ జరిగిందని చేంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. వేరియేషన్ అనేది పిల్లల్లో పేరెంట్స్ గమనిస్తున్నారు.
పేరెంట్స్ చెప్తున్నారా అది పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ షేర్ చేస్తారు. అంటే మా పిల్లలు ఇలా ఉండేవాళ్ళు, ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంతగా మారారు. సో అది కమ్యూనికేషన్ లో మారారు, డిసిప్లిన్ లో మారారు, మేనర్స్ లో మారారు, అకాడమిక్స్ లో ఇంప్రూవ్ అయ్యారు. అన్ని ఆస్పెక్ట్స్ లోనూ చేంజెస్ అయితే అందరూ ప్రతి పేరెంట్ బేసికల్ గా యాక్సెప్ట్ చేసి బేసికల్ గా మాకు చెప్పే విషయం. సో మామూలుగా పిల్లలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో అలాంటి ప్రతి ఒక్కరికి అంటే అందరూ ఒక్కసారిగా ఒక ప్లేస్ లో ఉండడం, వీళ్ళందరూ డిసిప్లిన్ గా ఉండడం అసలు ఎలా సాధ్యం? వీళ్ళందరినీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? లేదు, దానికి ఫిజికల్ పనిష్మెంట్లు లేకుండా ఓ కొత్త మెథడాలజీ ఒకటి డిజైన్ చేస్తాం, పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం. ఎవరు డిసిప్లైన్డ్ గా ఉంటే వాడికి బోనస్ పాయింట్లని, బోనస్ మార్క్స్ అని, ఆ బోనస్ పాయింట్స్ ఇచ్చుకుంటూ ఇచ్చి ఎవరైతే మోస్ట్ డిసిప్లైన్డ్ వాడికి స్టార్ ఆఫ్ ది డే, మిలిటరీలో ర్యాంకింగ్స్ ఉన్నట్టు పెడతాం. స్టార్ ఆఫ్ ది డే, స్టార్ ఆఫ్ ది వీక్, స్టార్ ఆఫ్ ది మంత్, స్టార్ ఆఫ్ ది ఇయర్ ఇట్లా ఇస్తాం. అట్లా డిసిప్లినరీ యాక్టివిటీస్ అన్ని ఫాలో అయిన వాళ్ళకి ఆ పాయింట్స్ కోసం పిల్లలు పోటీలు పడి డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఆ డిసిప్లైన్ కోసం సపరేట్ ఫిజికల్ పనిష్మెంట్స్ ఏమి ఉండవండి. ఫిజికల్ పనిష్మెంట్స్ లేకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాం. స్టార్స్ అవి ఇవి అని ఎంకరేజింగ్ ఇచ్చి స్టార్ ఆఫ్ ది డే, స్టార్ ఆఫ్ ది వీక్, స్టార్ ఆఫ్ ది మంత్, ఆ స్టార్ ని గెయిన్ చేయడానికి పిల్లలు పోటీలు పడి డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఎవరైనా అంతే. సో ఇప్పుడు నేనైనా అది రావాలి, ఎలా అయినా నేను పెట్టుకోవాలని చెప్పేసి ఎంత గోల్ చేసినా కూడా ఒక్కసారిగా ఆ విధంగా అవుతూ ఉంటారు. డిసిప్లైన్ ని అలా ఎంకరేజ్ చేస్తాం. పిల్లలు కూడా హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి స్టార్ ఆఫ్ ది డే కోసం మోస్ట్ డిసిప్లైన్డ్ గా తయారవుతారు. అది అలవాటు అయిపోతుంది. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంటే కదా సార్ హ్యాపీగా. హోంవర్క్ కూడా పెద్ద బర్డన్స్ ఉండదండి. అది కూడా బయటికి వెళ్ళిన తర్వాత ట్యూషన్లకు వెళ్ళాలని సపరేట్ టీచర్ గైడెన్స్ కానీ పేరెంట్ గైడెన్స్ కానీ పెద్ద అవసరం ఏమి ఉండదు. అంత చాలా ఫెమిలియర్ హోంవర్క్, ఒక హాఫ్ అన్ అవర్ హోంవర్క్ మాత్రమే చిన్న పిల్లలకి అయితే 5th క్లాస్ వరకు. 6th 7th వాళ్ళకి ఒక 1 hour 2 hours వాళ్ళు వర్క్ చేసుకోవాలి. సో మన వాళ్ళకి ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ కంటే మెంటల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే ప్రతి ఎడ్యుకేషన్ అంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎడ్యుకేషన్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏ విధంగా ఉంటుంది? మన వాళ్ళకి ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. సో ఇండోర్ లోనే మాకు ప్లే ఏరియా ఉంటుంది కదా, ఒక ఫ్లోర్ అంతా ఉంటుంది. దాంట్లో ఇండోర్ గేమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పీఈటీ పీరియడ్స్ యాజ్ యూజువల్ గా ఉంటాయి. వీళ్ళకి ఇయర్ లాంగ్ వచ్చిన తర్వాత కాంపిటీషన్స్ మాత్రం గ్రౌండ్ కి తీసుకెళ్లి గ్రౌండ్ లో కండక్ట్ చేస్తాం. సో మరి యాక్టివిటీస్ మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ ముందు ప్రతి స్కూల్లో జరిగే ముందుగానే ఫెస్టివల్స్ చేస్తూ ఉంటాయి, సెలబ్రేషన్స్. సో మన స్కూల్లో ఏ విధంగా జరుగుతూ ఉంటాయి సార్? ఈ యాక్చువల్ గా మాకు ఒక 3 ఫెస్ట్లు ఉంటాయండి. అవి ఎడ్యుకేషన్ రిలేటెడ్, స్కిల్ రిలేటెడ్. సో అదేంటంటే లిటరరీ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఒకటి, కల్చరల్ ఫెస్ట్ ఒకటి. సో అలాగే ఈ ఫెస్ట్లు కండక్ట్ చేసి ఒక్కొక్క క్వార్టర్లో ఒక్కోటి. రిమైనింగ్ ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఇండియన్ ట్రెడిషన్ అండ్ కల్చర్, ఆల్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసి పిల్లలకు అవేర్నెస్ ఇచ్చి ఆ ట్రెడిషన్ గురించి వాళ్ళకి క్లారిటీ, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచే విధంగా అవి కండక్ట్ చేస్తూ ఉంటాం సెలబ్రేషన్స్ అన్ని. సో వాటి కోసమైనా ముందు జాయిన్ అవడానికి రెడీగా ఉంటారు. సో ఇక్కడ యాక్టివిటీస్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, సో స్పోర్ట్స్ లో కానీ ఇంత మంచిగా ట్రీట్ చేసినప్పుడు, ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎవరు రాకుండా ఉంటారు సార్? అదే మన గౌతమ్ స్కూల్ స్పెషాలిటీ ఏమో. సో మరి ఇక్కడ 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఫర్దర్ స్టడీస్ కి వెళ్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మనది 13 సంవత్సరాలు అవుతుంది మన స్కూల్ పెట్టి. ఈ 13 సంవత్సరాల్లో ఇక్కడ 10th కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు? అబ్బో చాలా మంది ఉన్నారండి. ఇక ఏ యాంబిషన్ అయినా సరే, కొంతమంది కొన్ని ఎంపీసీకే, ఐఐటీకే, నీట్కే అనేది ఉంటుంది కదా. సో మన స్కూల్లో ఏ యాంబిషన్ కైనా సూట్ అయ్యేటువంటి ఫౌండేషన్ ఇస్తాం. సో నాకు తెలిసి ఇక్కడ ఎంతవరకు గుర్తున్న దాని ప్రకారం ఐఐటీస్ లో ఉన్నారు. ఐఐటి ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. కంప్లీట్ అయ్యి ఉండొచ్చు ఆ ఓల్డ్ స్టూడెంట్స్. అలాగే నేషనల్ లెవెల్ మెడికల్ కాలేజెస్ లో మెడికోస్ గా ఉన్నారు. సిఏ నాకు తెలిసి ఒక 11-12 మెంబర్స్ సిఏస్ కంప్లీట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ సిఏ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి చార్టెడ్ అకౌంటెంట్స్. సో అలాగే నేషనల్ లెవెల్ లా కాలేజెస్ లో కూడా పర్ఫామ్ చేసి క్లాట్ లో బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని క్లాట్ లో లా కాలేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. 1 or 2 మెంబర్స్ ఇప్పుడు స్టిల్ సివిల్స్ కోచింగ్ లో కూడా ఉన్నారు.
మరి ఇంత పొజిషన్ కి రావడానికి అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది ఆల్మోస్ట్ ఈ స్కిల్స్ అంటే అన్ని ఇంటర్వ్యూస్ లో సక్సెస్ అయ్యారు. మాకు స్కూల్ లెవెల్లో వేసిన ఫౌండేషన్ మాకు ఆపత్ సమయంలో ఉపయోగపడింది సార్, మధ్యలో మేము వదిలేసిన దాన్ని అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ర్యాంక్ ఏముంది సార్, వస్తూ ఉండేది పోతున్నది, ఎడ్యుకేషన్ అనేది చదువుతూ ఉంటాము, కానీ స్కిల్స్ అనేది అది ఎక్కువ ఇంపార్టెంట్ సార్. బట్ ఆ స్కిల్స్ ని ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ రోజు ఇన్ని రంగాలలో ఉన్నారంటే మామూలు విషయం కాదు. అందులో మన గౌతమ్ స్కూల్ నుంచి వెళ్ళారంటే మామూలు విషయం కాదు సార్. ఓవరాల్ గా మన గౌతమ్ స్కూల్ గురించి తెలుసుకున్న తర్వాత సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ప్రకారం చదువు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పేసి అంటూ ఉంటాం. సో అదొక ఇన్స్పిరేషన్, దానికి ఒక సూత్రం మన స్కూల్ కూడా చెప్పుకోవచ్చు సార్. మరి మన స్కూల్ గురించి ఇంత క్లియర్ గా తెలుసుకున్న తర్వాత సో ఏ పిల్లలు జాయిన్ అవ్వకుండా ఉంటారు సార్, ప్రతి ఒక్కరు జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కాదు, కావాల్సింది స్కిల్స్. సో స్కిల్స్ ఉంటే ఎక్కడైనా బతకగలం. ఎడ్యుకేషన్ ఏముంది సార్, ఈ రోజు చదువుతాం, రేపు చదువుతాం, ఎల్లుండి చదువుతాం, కానీ స్కిల్స్ అనేది ఉంటే ఎక్కడ ఏ రంగంలో అయినా మనం రాణించగలం. సో మరి ఫైనల్ గా మన గౌతమ్ స్కూల్ యొక్క ప్రత్యేకత గురించి మాకు తెలుసుకోవాలని 2 మాటల్లో సార్. హోలిస్టిక్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్, ఒక ఆల్రౌండ్ స్కూలింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, అకాడమిక్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ విత్ 21st century లైఫ్ స్కిల్స్. వాటితో పాటు ఫ్యూచర్లో ఫేస్ చేయబోయేటువంటి సీట్ల కోసం ఫేస్ చేయబోయేటువంటి ఎంట్రన్సెస్, జాబ్స్ కోసం ఫేస్ చేయబోయేటువంటి ఇంటర్వ్యూస్కి అన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్స్ దొరకాలి అనుకునే పేరెంట్స్కి మాత్రం జిఎంఎస్ రైట్ ప్లేస్. ఓకే, సూపర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ తో పాటు బంగారు భవిష్యత్తును అందించినందుకు నిజంగా అది అందులో గౌతమ్ స్కూల్ అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు తీసుకురావడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, మీ పిల్లల చదువు బంగారు భవిష్యత్తు అవ్వాలంటే మన గౌతమ్ స్కూల్లో చేర్పించాల్సిందే. విద్యలో కానీ స్కిల్స్ లో కానీ నెంబర్ 1 స్కూల్ ఏదంటే మన గౌతమ్ స్కూల్. మరి ఇలాంటి స్కూలు, ఇలాంటి ఫెసిలిటీస్ కానీ ఎక్కడా చూడలేదు. సో మన ఒంగోలులో గౌతమ్ స్కూల్ అంటే నెంబర్ 1 స్కూల్. మరి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చేర్పించండి మన గౌతమ్ స్కూల్. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీ ప్రకాశం.